ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నందు గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. సాధన ఎక్కడ చేసుకోమంటారు అని ఒక భక్తుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగితే శ్రీ స్వామి వారు ఇలా అన్నారు. ఎక్కడైనా ఒంటి దూలం వేసుకొని చేసుకోమని చెప్పారు. ఇక్కడ ఒంటి దూలం అంటే భగవంతుడే ఆధారంగా చేసుకొని జీవించడం అని అర్థం. భగవంతుడే ఆధారంగా జీవించుటకు స్థాన మహిమ కూడా ఎంతో దోహదపడుతుందని శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి బోధను ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇంట్లో సాధనలు చేసుకోవటం కంటే దేవాలయంలోని ఇంట్లో చేసిన సాధనల కంటే దేవాలయంలో చేసిన సాధనలు ఎక్కువగా ఫలవంతమవుతాయని, దేవాలయంలో కంటే శ్రీశైలం, తిరుపతి, కాశీ వంటి మహాక్షేత్రాల్లో ఇంకా అధికంగా ఫలవంతమవుతాయని, అలాగే షిరిడి సాయినాథుడు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వంటి సద్గురు సాన్నిధ్యంలో చేసే సాధనలు 1000 రెట్లు అధికంగా ఫలవంతమవుతాయని మనకి ఈ లీల ద్వారా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయా స్థలముల్లో సాధన చేసే స్థలముల్లో అంతకు ముందే ఎందరో మహనీయులు చేసిన తపస్సు నిక్షిప్తమై ఉంటుంది. ఆ తపో ప్రభావం వల్ల అక్కడ చేసిన సాధనలు 1000 రెట్లు ఫలవంతమవుతాయని తెలియజేస్తున్నారు. ఈ బోధన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రోసిరెడ్డి అనే భక్తునికి తెలుపుట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఒకసారి ఈ రోసిరెడ్డి అనే భక్తుడు ఇంటికి వెళ్లి సాధన చేసుకుంటాను అని అడిగాడు స్వామివారిని. అప్పుడు స్వామి ఇలా అన్నారు. పంట చేను వదిలి పరిగ ఏరుకుంటావా అని మందలించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల శ్రీ సద్గురు సాన్నిధ్యం లభిస్తుందని, అట్టి అవకాశాన్ని పోగొట్టుకోకుండా తమ సన్నిధిలోనే సాధన చేసుకొని తరించమని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శ్రీ రోసిరెడ్డి గారికి మనకి బోధిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.